మన రక్షకుడైన ప్రభు అయిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయము 16వ వచనము. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. మనము అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలను జాగ్రత్తగా గమనించినట్లయితే అవి కృప అనే పదముతో ప్రారంభమవుతాయి, కృప అనే పదముతో ముగించబడుతున్నాయి. దేవుని కృపకు అయోగ్యుడైన తనను దేవుడు తన మహాకృపతో ఎలా రక్షించాడో పౌలు నిరంతరము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనల్ని రక్షించిన దేవుని కృప ఎంత అద్భుతమైనది! అంతేకాదు, ఆ కృప మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంది. మన అవసరతను బట్టి దానిని ఎంతైనా మనం ఉపయోగించుకోవచ్చు. ధర్మశాస్త్రము జరిగించలేనిది కృప జరిగించింది. తనకు మనము లోబడేలా ధర్మశాస్త్రం మనల్ని భయపెట్టేందుకు ప్రయత్నించగా, కృప తన ప్రేమాభిమానాలతో మనల్ని తన వారిగా చేసుకుంది. మనము పరిశుద్ధ జీవితాలను జీవించేందుకు దాని ప్రేమాభిమానాలే మనకు గొప్ప ప్రేరణగా నిలిచాయి. అందుకే ధర్మశాస్త్రము చేయలేనిది కృప చేయగలిగింది. మన శరీర సంబంధమైన మాటలు అనేకులను నొప్పించేవిగా ఉంటాయి. అయితే ఈ విషయంలో కృప మనకు సహాయం చేస్తుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కృపాసహితమైన మాటలను మన నోటి నుండి వచ్చేలా చేస్తుంది. కృపామయుడని యేసు ఎంత కృపాసహితముగా మాట్లాడేవాడో కదా. కృపాసహితముగా మాట్లాడే కళను మన ప్రభువైన యేసు నుండి నేర్చుకోవాల్సిందే. అలసిన వారిని మాటలచే ఓరడించటం ఎలానో ఆయనకి బాగా తెలుసు. అనేకసార్లు మనం మాట్లాడే కొన్ని మాటలు ఎదుటివారి హృదయాలను తీవ్రంగా గాయపరుస్తాయి, తీవ్రమైన పరిమాణాలకు దారితీస్తాయి. కొన్నిసార్లు అన్యాయముగాను అకారణముగాను శ్రమలను అనుభవిస్తూ ఆ సమయంలో పెళ్ళిబుకి వచ్చే దుఃఖాన్ని దిగమృంగుతూ ఎలాంటి ఫిర్యాదులు చేయకుండాను, ఎలాంటి సనుగులు గొణుగులు లేకుండాను చిరునవ్వులు చిందించే ఒక విశ్వాసిలో పొర్లిపారే దేవుని కృప చూచేందుకు ఎంత మనోహరముగా ఉంటుందో కదా. ప్రభువైన యేసుని గురించి పేతురు ఇలా రాశాడు: ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ప్రభు పౌలుతో పలికిన మాటలు మన శ్రమల్లోనూ, మన కష్టాల్లోనూ, మన పరీక్షల్లోనూ, మన వ్యాధి బాధల్లోనూ, మన బలహీనతలోనూ మనకెంతో ప్రోత్సాహాన్నిస్తాయి. ప్రియమైన సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ సమయంలో నీవు శ్రమల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, తీవ్రమైన నిరాశ నిస్పృహల్లోనూ కృంగుదలలోనూ ఉన్నావా? నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయన కృప నీకు చాలు. క్రైస్తవ పరిచర్యలో కూడా కృప అవసరము. పౌలు దాన్ని ఇలా తెలియజేస్తూ ఉన్నాడు: నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేని ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. ఒక విషయము తెలుసా? దేవుని కృపను ఇప్పుడు మనము మచ్చుకు అతి కొద్దిగానే రుచి చూచాము. అయితే క్రీస్తునందు ఆయన మనకు
అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగముల్లో కనబర్చును. నిజముగా అద్భుతమైన మాటలు ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. దేవుడు మనల్ని ఎంత ధన్యులుగా చేశాడు. ఆయన కృప పొందుకోవటానికి యోగ్యులము కాదు, కానీ దేవుని యొక్క కృప ఎంతగా మనల్ని దీవించింది. కాబట్టి ఆయన కృప యొక్క గొప్పతనాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిద్దాం, ఆయన ఘనపర్దాం. ఆయన కృప ఔన్నత్యాన్ని ప్రతిరోజు తెలుసుకుంటూ ఆ కృపలో ఎదుగుచు దేవుని మహిమపర్దాం. దేవుని కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మంచి తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అద్భుతమైన నీ కృప గురించి, ఆశ్చర్యకరమైన నీ కృప గురించి, నీ కృప యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, ధ్యానించడానికి మాకిచ్చిన ధన్యతను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా వాక్యం వింటున్న ప్రతి సహోదరిని, సహోదరులను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయ్యా. నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకోండి. మా దేశంలో కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. నీ ఉచితమైన కృప ద్వారా మా దేశ ప్రజలను రక్షించండి అయ్యా. వారికి మేలు చేయమని ప్రార్థన చేయుచున్నా. ప్రభు నీకు స్తోత్రములు. నీ సంఘంలో ఉన్న నీ ప్రజలందరూ నీ కృప ద్వారా ప్రతిరోజు ఎదగటానికి కావలసిన నీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నా. ప్రతిరోజు నీ కృపలో ఎదుగుచు నీ కొరకు జీవించడానికి కావలసిన శక్తిని, బలాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేయుచున్నా. మరి ముఖ్యంగా మాకు లేఖనాల్లో తెలియజేసిన ఈ అద్భుతమైన మాటలను బట్టి వేలాది కోట్ల స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నీ ఉచితమైన కృప ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు మాకు ఇచ్చి మమ్మల్ని దీవించారయ్యా. ధన్యులుగా చేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభా, నీకేమి ఇవ్వగలం ప్రభా? నీకేమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభా? అయ్యా, నీకే స్తోత్రం తెలియజేస్తున్నావు. నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు మంచి దేవుడు, కనికరం గల దేవుడు, కృపగల దేవుడు కాబట్టి నీకే స్తోత్రం తెలియజేస్తూ మా కొద్ది ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.